వెల్కమ్ టు సైన్మా 2.0 నేను శివాని. ఆ గట్టునుంటావా అమ్మాయి ఈ గట్టున ఉంటావా అని సూటిగానే ప్రశ్నిస్తున్నారు భాగ్యశ్రీని. ఆ గట్టున అంటే పూజా హెగ్డే, కృతి శెట్టి ఉన్న వైపు అన్నమాట. అన్నట్టు అటుగా ఉన్నారు శ్రీలీల. అయితే ఈ గట్టున ఎవరున్నట్టు? మరి ఈ గట్టున ఉంటే కెరీర్ ఎలా ఉంటుంది? కెరియర్ ని చేతులా పాడు చేసుకున్నారని పూజని ఇప్పటికీ అభిమానంతో కోప్పడుతున్న వాళ్లు కోకొల్లలు. టాలీవుడ్ లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకువెడుతున్న సమయంలో బాలీవుడ్ వైపు అడుగులు వేశారు పూజ. ఇక్కడ సినిమాలను వదులుకోవడం, అక్కడి సినిమాలు క్లిక్ కాకపోవడంతో కెరియర్ గాడి తప్పింది. దీంతో నంబర్ 1 కుర్చీ రేస్ లో వెనకబడ్డారు మిస్ హెగ్డే. పూజ లాగానే కెరియర్ ని పోగొట్టుకున్న మరో హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెన సినిమాలో బేబమ్మగా కృతిని చేసిన వారందరూ ఈ అమ్మాయికి తిరుగులేదనుకున్నారు. అవకాశాలు కూడా అలాగే వచ్చాయి, కానీ సక్సెస్ లో మాత్రం పలకరించలేదు. దీంతో అదర్ ఇండస్ట్రీస్ వైపు అడుగులేశారు కృతి. అక్కడ సక్సెస్ రేట్ అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు పూజా హెగ్డే, కృతి శెట్టి రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు శ్రీలీల. తిరుగులేదు. ఓ వెలుగుతారనుకున్న టైంలోనే బ్రేక్ తీసుకోవడం, ఆ వెంటనే ముంబై బాట పట్టడం, వీటన్నిటిని బట్టి చూస్తుంటే తెలుగులో మాత్రం బ్రైట్ ఫే కనిపించడం లేదు శ్రీలీల కెరియర్ లో. వీళ్ల ముగ్గురులో మాత్రం కావద్దని హింట్స్ అందుతున్నాయట భాగ్యశ్రీ బోర్సేకి. ఛాన్స్ లొచ్చినంత మాత్రాన సరిపోదు. ప్రీ రిలీజ్ టైంలోనూ పోస్ట్ రిలీజ్ లోనూ రష్మికలాగా గ్రౌండ్ లోకి దిగి సినిమాలను సక్సెస్ చేసుకోమని సలహాలిస్తున్నారట. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఫ్లాప్ పలకరిస్తుందని అలర్ట్ చేస్తున్నారట శ్రేయోభిలాషులు. మరి వాళ్ల మాటలు విని రష్మిక రూట్లో నడవడానికి భాగ్యశ్రీ రెడీయేనా? మేం కత్తులు పట్టి నరకడం మొదలు పెడితే అనే డైలాగులు ఇక జస్ట్ హీరోలు చెప్తారనుకుంటే పొరపాటు. కత్తులు పట్టి పీకలు కోసేయడానికి మేం రెడీ అంటున్నారు నాయకులు. ఆల్రెడీ అనుష్క స్టార్ట్ చేశారు, నయన్ కంటిన్యూ అవుతున్నారు. రేస్ లో నేనున్నానని చెప్పమంటున్నారు రష్మిక మందన. ఫ్యామిలీ మ్యాన్ లో సమంత క్యారెక్టర్ చూసి ఇదేం పాత్ర, లేడీస్ కి ఇలాంటి రోల్స్ కూడా రాస్తారా, రాసిన స్టార్ హీరోయిన్స్ ఈ తరహా పాత్రల్లో నటిస్తారా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన వాళ్లు కోకొల్లలు. ఇప్పుడు అంతకు మించిన క్యారెక్టర్స్ ను మహిళల కోసం డిజైన్ చేస్తున్నారు మేకర్స్. ఘాటి ఫస్ట్ గ్లింప్స్ చూసినప్పుడు అనుష్కలో ఇది వరకు చూడని కోణం ఇది అని వావ్ అన్నారు. కొందరు అరుంధతిని గుర్తు చేసుకున్నా ఆ సినిమాకు ఈ సినిమాకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందన్నారు. సేమ్ ఒపీనియన్ నయనతార రాక్కాయ విషయంలోనూ వినిపించింది. రగ్డ్ సినిమాలు చేయాలంటే కీర్తి సురేష్ గుర్తొచ్చేవారు. అలాంటిది ఇప్పుడు నయనతార కూడా కీర్తి సురేష్ రూట్లో ట్రావెల్ చేస్తున్నారని మెచ్చుకున్నారు. ఇప్పుడు వీరందరి రూట్లో ట్రావెల్ చేస్తున్నారు రష్మిక మందన్న. కత్తి పట్టి రష్మిక కనిపించిన పోస్టర్ చూసి బాక్సాఫీస్ దగ్గర కరెన్సీ కుప్పలు పట్టం గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి. వీరి స్ఫూర్తితో మరెంతమంది లైన్లోకొస్తారోననే ఎదురుచూపులు కనిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. నేను ఇలా ఉండడమే బెటర్, ఇలా లేకపోతే పరిస్థితులు ఇంకోలా మారిపోతాయని అంటున్నారు అమీర్ ఖాన్. ఇలా ఉండడం అంటే యాక్టర్గా కంటిన్యూ కావడం, ఇలా లేకపోవడం అంటే యాక్టింగ్కి దూరం కావడం. అమీర్ ఖాన్ని యాక్టింగ్కి దూరం చేసే సిచ్యువేషన్ వస్తుందా? నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నటనకు దూరమయ్యే పనులను పొరపాటున కూడా చేయను అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు అమీర్ ఖాన్. తాను మళ్లీ మెగాఫోన్ పట్టకపోవడానికి కారణం కూడా అదే అంటున్నారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. స్క్రిప్ట్ డైరెక్షన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఒక్కసారి అందులోకి వెళితే బయటకు రావడం చాలా కష్టం. అప్పుడు నటన బోర్ కొడుతుంది. బోర్ కొట్టే పనులను నేనెప్పటికీ చేయలేను అంటూ తానెందుకు డైరెక్షన్ కి దూరంగా ఉండాల్సి వస్తోందో చెప్పారు అమీర్. తారే జమీన్ పర్ కి కూడా తాను కోరి డైరెక్ట్ చేయలేదన్నది అమీర్ మాట. చెయ్యాల్సి వచ్చిందంటారాయన. ఇకపై ఎప్పుడైనా తాను మెగాఫోన్ పడితే దానర్థం తాను యాక్టింగ్ ని క్విట్ చేసినట్టేనని చెప్పారు అమీర్. నటన మీద ఆసక్తున్నంతకాలం డైరెక్షన్ వైపు అడుగులు వేసే ప్రసక్తే లేదని అన్నారు. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఎవరైనా కొత్త ఆశలతో అడుగు పెడతారు. అలాంటి విష్ లిస్ట్ తన దగ్గర చాలానే ఉందంటున్నారు నిధి అగర్వాల్. ఈ ఏడాది మీద ఆమె పెట్టుకున్న హోప్స్ 1-2 సినిమాల రూపంలో ప్రేక్షకులను పలకరించనున్నాయి. 2025 కెరీర్ టర్నింగ్ గ్యారంటీ అని నమ్ముతున్నారు ఈ లేడీ. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఇంకో హీరోయిన్ కూడా ఉంటుందన్న మాటలు అప్పట్లో బాగా వినిపించాయి. అయితే ఫస్ట్ పార్ట్ లో వన్ అండ్ ఓన్లీ నిధి మాత్రమే ఉంటారని క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్. సో పవర్ స్టార్ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నిధి అగర్వాల్. ఈ సినిమాతో పాటు డిసెంబర్లో ది రాజాసాబ్ కూడా ఉంది. అందులో డార్లింగ్ తో జోడీ కడుతున్నారు ఈ బ్యూటీ. మాళవిక అండ్ నిధి అగర్వాల్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఎవరి స్పేస్ వారికే ఉంటుంది. కమర్షియల్ సినిమాలో హీరోయిన్ కి ఎంత స్కోప్ ఉంటుందో అంతా నా క్యారెక్టర్ కి ఉంటుంది అని చెబుతున్నారు ఈ బ్యూటీ. మనసు చెప్పిందే చేస్తానని, రూమర్స్ పట్టించుకోనని, ఎవరేమనుకున్నా బేఫికర్ అన్నట్టు ఉంటానని అంటున్నారు. వరుసగా కమర్షియల్ సినిమాల్లో కనిపిస్తున్న నిధికి స్వతహాగా ఏ రకమైన సబ్జెక్టులంటే ఇష్టం అని అడిగితే చటుక్కున మర్డర్ మిస్టరీస్ అని ఆన్సర్ ఇచ్చేస్తున్నారు.
మంచి మర్డర్ మిస్టరీస్ మీ దృష్టికొస్తే సజెస్ట్ చేయండి అంటూ అడుగుతున్నారు. మరి ఇంత వైల్డ్గా ఉందేంట్రా బాబు అని సరదాగా కమెంట్ చేసుకుంటున్నారు నెటిజన్లు. ప్రభాస్ రూట్లో ట్రావెల్ చేసే ఉద్దేశం మహేష్కి, రామ్ చరణ్కి ఉందా? ఒకవేళ వీళ్ల మనసులో ఆ ఉద్దేశమే ఉంటే దాన్ని అచీవ్ చేయడానికి రాజమౌళి హెల్ప్ చేస్తారా? జక్కన్న అప్పుడెప్పుడో స్టార్ట్ చేసిన కల్చర్ని వీళ్ళిద్దరూ అలవాటు చేసుకుంటారా? చూసేద్దాం పదండి. ఒక సినిమా 2 భాగాలు అనే కల్చర్ని ఈ తరానికి అలవాటు చేసింది రాజమౌళి. బాహుబలి 2 భాగాల్లో అలరించారు యంగ్ రెబల్ స్టార్. ఆయన స్టార్ట్ చేసిన ఆ విధానాన్ని అర్థం చేసుకుని దేవరతో ముందడుగు వేయడానికి రెడీ అవుతున్నారు తారక్. మరి రాజమౌళి డైరెక్షన్ లో సినిమాలు చేసిన రామ్ చరణ్ కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతారా? RRR సీక్వెల్ తెర మీదకు వస్తే ఆటోమేటిక్ గా అది జరిగి తీరుతుంది. ఒకవేళ కాని పక్షంలో ఫ్యూచర్లో అయినా 2 పార్ట్ల కథలను చెర్రీ యాక్సెప్ట్ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ప్రస్తుతం జక్కన్న డైరెక్షన్ లో సినిమా చేస్తున్న మహేష్ కూడా ఇప్పటిదాకా సీక్వెల్లో చేయలేదు. మున్ముందు చేస్తారో లేదో తెలియదు. కానీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం జక్కన్న ఇప్పుడు చేస్తున్న ఇంటర్నేషనల్ మూవీకి నెక్స్ట్ చాప్టర్స్ ఉండే అవకాశాలున్నాయనే ఊహల్లో ఉన్నారు. నిజానిజాలు జక్కన్నకు మహేష్కు తెలియాలని అంటున్నారు అబ్జర్వర్స్. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.2 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.